వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చివరి లైనును చదువుదాం. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు చేయు మనవిని నేను అంగీకరించుచున్నాను. మనం చేసే మనవి, మన ప్రార్థన మన దేవుడు ఆలకించే దేవుడు. ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడా అంటాడు కీర్తనాకారుడు. మనము మొర్రపెట్టినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, మనం దేవునిని అడిగినప్పుడు ఆయన మనకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్పారు, అడుగుడి మీకివ్వబడును అని. అయితే ఈరోజు మనం చేస్తున్న మనవి, మనం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన మనకు సమాధానం ఇవ్వాలి అని అంటే, ఈరోజు మనం ఎలా దేవుని యొక్క సన్నిధిలో మనవి చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ఈ చదవబడిన లేఖన భాగంలో యోషియా అనేటటువంటి రాజుతో దేవుడు ఈ వాగ్దానాన్ని చేశారు. ఈ యోషియా 8వ సంవత్సరములో యూదా దేశం మీద రాజుగా పరిపాలన చేయడం ప్రారంభించాడు. 31 సంవత్సరాలు ఈయన రాజుగా ఈయన పనిచేశాడు. ఈయన యొక్క 18వ సంవత్సరములో ఆ రాజ్యములో ఉన్నటువంటి శాస్త్రి అయిన షాపానును, ప్రధాన యాజకుడైన హిల్కియాకు ఒక పని అప్పగించాడు. మీరు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళండి, ఆ దేవుని మందిరం దగ్గర శిథిలమైన పాడైపోయిన ఆ మందిరాన్ని మరలా బాగు చేయండి అని చెప్పారు. నిజమే ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన ఆలకించాలి అని అంటే అతడు చేయవలసిన పనేమిటి అని అడిగితే మందిరమును బాగు చేయాలి. మందిరము 2 రకాలు, శరీర సంబంధమైన మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం. అపోస్తులైన పౌలు గారు చెప్తాడు, హృదయము దేవుని ఆలయమై ఉన్నది అని. ఈరోజు మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అని అంటే ఈ హృదయము అనే మందిరాన్ని బాగు చేయాలి. ఈ హృదయములో ఉన్న చెడ్డ వాటిని తొలగించుకోవాలి. ఈ హృదయములో ఉన్న పాపమును తొలగించాలి. కీర్తనాకారుడు ఓ చక్కని మాట చెప్తారు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని అన్నారు. ప్రవక్త అయిన యెషయా గారు కూడా రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీ పాపములు దేవునికిని మీకును అడ్డుగోడగా నిలబడ్డాయి అని అన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడలారా, మన ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి కారణం మన పాపములే, మన దోషములే. ఈ దోషములు పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, మన హృదయమును పవిత్రపరుచుకున్నప్పుడు ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. యోషియా అనే రాజు చేసిన పని అదే. ఆయన మందిరాన్ని బాగు చేయించాడు. వారు బాగు చేస్తూ ఉండగా ధర్మశాస్త్ర గ్రంథము వారికి దొరికింది. ఆ ధర్మశాస్త్రపు మాటలను జాగ్రత్తగా విన్నాడు.
ఆ వాక్యమును విన్నప్పుడు ఆ మాటలకు లోబడ్డాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దీనత్వాన్ని ధరించి కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మన జీవితంలో కూడా హృదయం అనే మందిరాన్ని బాగు చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని భద్రం చేసుకుంటూ మనలను మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనవి చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ సమస్యలలో నుండి విడిపిస్తాడు. మీకేది కావాలని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నారో దేవుడు మీరు అడిగినవి మీకు అనుగ్రహిస్తాడు. అలా దేవుడు ఇవ్వాలి అని అంటే యోషియా రాజు వలె మనం కూడా అలా ప్రార్థన చేద్దాం. దేవునిని అడుగుదాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా యేసయ్యా, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి ప్రభువా. నీ మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని మీరు చెప్పారు. మా మనవిని ఈ సన్నిధికి చేరాలి అని అంటే మందిరం అనే హృదయాన్ని బాగు చేయాలని, నీ మాటలు వినాలని, అయా మమ్ములను మేము తగ్గించుకోవాలని యోషియా అలా చేసినప్పుడు అయ్యా ఆయన మనవిని నువ్వు అంగీకరించావు. నీ బిడ్డలు వారికి ఉన్న సమస్యలలో నుండి, వారి ఇబ్బందులలో నుండి, అయ్యా వారికి ఉన్న బాధలను బట్టి నీ సన్నిధిలో మనవి చేసినప్పుడు అయ్యా వారి మనవిని మీరు అంగీకరించండి. ప్రతి అవసరతలను మీరు తీర్చండి. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించమని యేసునామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందన. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ